బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేస్తున్నట్లు అసోసియేషన్ ఎలక్టోరల్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఎస్ సంపత్ తెలిపారు. ఇక ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలక్టోరల్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులతో పాటు కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇక ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకునే వివిధ క్రికెట్ క్లబ్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఓటరు జాబితాను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించి 14న స్క్రూటీని చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16న చివరి గడువు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే 20వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించినట్లు స్పష్టం చేశారు. ఇక ఈ ఎలక్షన్లో మొత్తంగా 173 క్రికెట్ క్లబ్లకు చెందిన ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వీరిలో 8 మంది మహిళా క్రికెటర్లు కూడా ఇక ఓటర్లుగా నమోదై ఉన్నట్లు విఎస్ సంపత్ వెల్లడించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ జారీ చేస్తున్నట్లు అసోసియేషన్ ఎలక్టోరల్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విఎస్ సంపత్ తెలిపారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎలక్టోరల్ ఆఫీసర్ సంపత్ మాట్లాడుతూ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులతో పాటు కౌన్సిలర్ పోస్టులకు ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇక ఎలక్షన్లో ఓటు హక్కును వినియోగించుకునే వివిధ క్రికెట్ క్లబ్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఓటరు జాబితాను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 11 నుంచి 13 వరకు 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించి 14న స్క్రూటీని చేయనున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల ఉపసంహరణకు 16న చివరి గడువు ఇచ్చినట్లు వెల్లడించారు. అవసరమైతే 20వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడించినట్లు కూడా స్పష్టం చేశారు. ఇక ఈ ఎలక్షన్లో మొత్తంగా 173 క్రికెట్ క్లబ్లకు చెందిన ప్రతినిధులు ఓటర్లుగా ఉన్నట్లు స్పష్టం చేశారు. వీరిలో 8 మంది మహిళా క్రికెటర్లు కూడా ఓటర్లుగా నమోదై ఉన్నట్లు విఎస్ సంపత్ వెల్లడించారు.